నమస్తే అండి. నేను డాక్టర్ సీత, న్యూరో ఫిజిషియన్ ఎట్ ఉద్భవ హాస్పిటల్ మియాపూర్. ఈరోజు మనం ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ఎపిలెప్సీ అందరూ చూసే ఉంటారు. ఒక్కోసారి సడన్గా రోడ్డు మీద పడిపోవటం కానీ, ఇళ్లల్లో కానీ కాళ్ళు చేతులు కొట్టుకొని నురగలు రావడము, నాలుగు కొరుక్కోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి యూజువల్గా మనం ఏం చేస్తుంటామంటే తాళం చేతులు, ఇనుప ముక్క అట్లాంటివి పెడుతుంటారు. కానీ అది చాలా తప్పు. అసలు ఈరోజు ఏం చేయాలి ఎపిలెప్సీ పేషెంట్ మీరు చూసినప్పుడు అని చెప్పుకుందాం. ఎవరన్నా పేషెంట్ అలా పడిపోయి మీకు కనపడితే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది పెద్ద గుంపుగా ఫామ్ అవ్వకూడదు. వాళ్ళకి గాలి అది రానివ్వాలి, పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. చుట్టుపక్కల ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే తీసేయాలి. అంతేగాని బలవంతంగా వాళ్ళకి నోరు తెరిచి నీళ్లు పోయటం కానీ, ట్యాబ్లెట్స్ వేయడానికి ట్రై చేయడం కానీ, బట్టల్లో ఏదైనా బట్టలు అది నోట్లో కుక్కటం కానీ, లేకపోతే చెయ్యి అడ్డం పెడతారు చాలామంది, అవన్నీ చేయకూడదు. ఈ ఇనుము కూడా ఏమీ పనిచేయదు. సో వాళ్ళు చేయాల్సిందంతా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే చుట్టుపక్కల ఏదైనా ఉంటే అది తీసేసి కొంచెం గాలి వచ్చే ప్రదేశంలో వాళ్ళకి గాలి తగిలేటట్టు చూసి ఉంటే 2-3 నిమిషాల్లో అదే నార్మల్ అయిపోతారు వాళ్ళు. ఆ తర్వాత కొంచెం నార్మల్ అయినాక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఇది చేయాల్సింది మనం. ఇది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్. రెండోది, చాలామంది అనుకుంటారు ఇంట్లో ఎవరికైనా ఉంటే వస్తుంది అని. అది ఒక 10% మాత్రమే కరెక్ట్. 10% పీపుల్లో ఇంట్లో ఎవరికన్నా ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా అందరిలో కొంతమందికి చిన్నతనంలోనే సరిగ్గా పుట్టిన వెంటనే ఏడవకపోవడం, పుట్టిన వెంటనే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల వాళ్ళకి బ్రెయిన్లో పర్మనెంట్గా చేంజెస్ వచ్చి వాళ్ళకి ఇలా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన వెంటనే పాలు ఇవ్వకపోయినా, షుగర్ లెవెల్స్ చూసుకోకపోతే, షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కూడా బ్రెయిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. సో పర్మనెంట్ డ్యామేజ్ లేకుండా హాస్పిటల్ డెలివరీ ఇంపార్టెంట్. సో అది అయిపోయిన తర్వాత ఇలా హాస్పిటల్ డెలివరీ కాకుండా కానీ, లేకపోతే పిల్లవాడు సరిగ్గా ఏడవకపోయినా కానీ, పుట్టిన వెంటనే ఏమైనా గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల పిల్లలకి చిన్నతనంలోనే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి బ్రెయిన్లో ఇలా నులిపురుగులు అనేది చేతి సరిగ్గా శుభ్రం చేసుకోకుండా తిన్నందువల్ల అవి నులిపురుగులు పొట్టలోకి వెళ్ళిపోయి ఆ గుడ్లు పెట్టి ఆ గుడ్లు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. బ్రెయిన్లోకి వెళ్ళిన గుడ్లు అవి బ్రెయిన్ ఇరిటేట్ చేసి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంకోటి టీబీ ఉన్న వాళ్ళకి, కొంతమందికి టీబీ బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట. అలాంటప్పుడు కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కారణాలు మనం ట్రీటబుల్ కాజెస్ అంటాం. వాటిని కరెక్ట్ టైంలో చూసి వెంటనే మనం మందులు ఇస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. తర్వాత పెద్ద వయసు వచ్చే కొద్దీ ఎవరైనా ట్యూమర్స్ కానీ, పేషెంట్కి బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ రావడం కానీ, లేకపోతే బ్లడ్ క్లాట్స్ రావడం వల్ల కానీ, అది ఒక్కోసారి ఏదైనా హెడ్ ఇంజరీస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో అయినప్పుడు తలకు దెబ్బ తాకటం వల్ల పర్మనెంట్ స్కార్స్ ఫామ్ అయ్యి ఇలాంటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసి పేషెంట్ ఎవరైనా మా దగ్గరికి తీసుకొస్తే వెంటనే మేము దానికి తగిన సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ తీసి ఈఈజీ అని ఉంటుంది, అది బ్రెయిన్ గ్రాఫ్ తీస్తాం అన్నమాట. అది తీసి దానికి తగ్గట్టు మందులు ఇస్తాము. ఒక 1 to 2 years వాడాల్సి వస్తుంది. ఆ తర్వాత మా న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కొంతమందికి తీసేస్తాం, నిదానంగా తగ్గించి, కొంతమందికి కంటిన్యూ చేస్తాం. సో ఇవన్నీ ఇంకా కొంతమందికి ఇంకా ఒక 3-4 రకాల మందులు వాడుతున్నా కూడా తగ్గకపోతే ఆపరేషన్లు కూడా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ మనం తెలుసుకోవాల్సింది, ఫిట్స్ అనేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు. ఫిట్స్ అనేది ఫిట్స్ వచ్చినందువల్ల చదువుకోవటము, ఉద్యోగం చేయటము, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటం ఇవన్నీ నార్మలే. సో ఇవన్నీ కూడా మామూలు, అందరూ మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేయొచ్చు. అదేమి టాబు కాదు. ఇదేమి హెచ్ఐవి కాదు, అట్లాంటి అంటువ్యాధులు కాదు ఇది. తర్వాత మూడోది, ఏదైనా ఫిట్స్ వచ్చినప్పుడు పడిపోతే ఇనుప ముక్క కాదు చేతిలో పెట్టాల్సింది, పక్క దిక్కు పడుకోబెట్టి గాలి వచ్చేటట్లు చూసి, ఆ తర్వాత తగ్గిపోయిన తర్వాత
ఒకవేళ తగ్గకపోతే 2-3 నిమిషాలన్నా తగ్గకపోతే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకురావాలి. థ్యాంక్స్ అండి.